ఇప్పటి వరకు ఏ మొబైల్లో ఇంత బ్యాటరీ రాలేదు. కానీ వీళ్ళు ఇంకా IP65 దగ్గర ఆగిపోయి ఉన్నారు. ఇక్కడ నుంచి మాత్రమే మీకు సౌండ్ వస్తుంది. కెమెరాస్ యావరేజ్ గా ఉన్నాయి. ఇది ఒక్కటి మార్చుకుంటే బాగుంది మొబైల్స్. ఫ్రెండ్స్, ఇది IQ Z10. యాక్చువల్ గా లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన IQ Z9 చాలా మంచి మొబైల్, అండర్ 20,000 లో. దాని సక్సెసర్ గా ఈ IQ Z10 మొబైల్ రిలీజ్ చేశారు. లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన IQ Z9 కన్నా ఈ IQ Z10 బాగుందంటే కొన్ని విషయాలు అప్గ్రేడ్ ఉంది, కానీ కొన్ని విషయాలు అసలు అప్గ్రేడే చేయలేదు. అసలు ఏం అప్గ్రేడ్ చేయలేదు, ఎవరికి సెట్ అవుద్ది ఎవరికి అవ్వదో ఈ వీడియో క్లియర్ గా చెప్తాను మీకు. ఫస్ట్ మనం అన్బాక్సింగ్ చూద్దాం. బాక్స్ చూడడానికి ఇలా ఉంటది. కొన్ని పేపర్ గైడ్స్ ఉన్నాయి. నార్మల్ TPU కేస్ ఇచ్చారు. దీని క్వాలిటీ అయితే అంతగా లేదు, కొన్ని రోజులు అయితే యూస్ చేసుకోవచ్చు. సిమ్ ఎజెక్టర్ పిన్ అండ్ మొబైల్ ఫోన్ చూడడానికి ఇలా ఉంటది. 90 వాట్స్ ఛార్జర్ బాక్స్ లోనే ప్రొవైడ్ చేశారు. Type A to Type C కేబుల్ ఇచ్చారు. ఇవి బాక్స్ లో వచ్చే కంటెంట్స్. ఈ మొబైల్ లో మెయిన్ గా హైలైట్ 7300 mAh బ్యాటరీ యూస్ చేశారు. ఇప్పటి వరకు హైయెస్ట్ యూస్ చేసిన బ్యాటరీ ఉండేది ఈ మొబైల్ లోనే. నిజంగా 7300 mAh బ్యాటరీ యూస్ చేసినట్టు ఉందా లేదా అని చెప్పి మీకు నేను బ్యాటరీ సెక్షన్ లో చెప్తాను. ఫస్ట్ మనం డిజైన్ విషయానికి వద్దాం. ఈ మొబైల్ ని 2 కలర్స్ లో రిలీజ్ చేశారు. ఒకటి వచ్చేటప్పటికి గ్లేషియర్ బ్లూ, ఇప్పుడు నా దగ్గర ఏదైతే మొబైల్ ఉందో ఇది గ్లేషియర్ సిల్వర్. ఇంకోటి స్టెల్లార్ బ్లాక్ అని ఉంటది. నా దగ్గర ఉండే గ్లేషియర్ సిల్వర్ మాత్రం చాలా బాగుంది మొబైల్. మీకు ఎండలోకి వెళ్ళారు అనుకోండి లైట్ గా షైన్ అవుతుంది. అండ్ ఆల్సో వెనక ప్యాటర్న్ ఉంది కదా, డిజైన్ చాలా బాగుంది చూడడానికి. అండ్ మొబైల్ వెనక స్మూత్ గా మీకు ఎలాంటి ఫింగర్ ప్రింట్స్ కూడా అట్రాక్ట్ చేయట్లేదు. వీళ్ళు యూజ్ చేసిన మెటీరియల్ వచ్చేటప్పటికి ప్లాస్టిక్, సైడ్ ప్లాస్టిక్ ఉంటది, బ్యాక్ ప్లాస్టిక్ ఉంటది. మీకు నేను ఆల్రెడీ చెప్పినట్టు వెనకైతే చాలా స్మూత్ ఉంది. సో ఎలాంటి ఫింగర్ ప్రింట్స్ కూడా అట్రాక్ట్ చేయట్లేదు. డిజైన్ మాత్రం చాలా బాగా నచ్చింది నాకు. తీసుకుంటే ఈ కలర్ తీసుకోవడానికి ట్రై చేయండి, బాగుంది. ఫ్రంట్ యూజ్ చేసిన గ్లాస్ వచ్చేటప్పటికి షార్ట్ సెన్సేషన్ ఆల్ఫా గ్లాస్ యూజ్ చేశారు. ఈ ప్లేస్ లో కార్నింగ్ 7i కానీ 5 కానీ యూజ్ చేస్తుంటే బాగున్నాను. కానీ షార్ట్ ఆల్ఫా గ్లాస్ అనేది IQ వాళ్ళు వివో వాళ్ళు డిజైన్ చేసుకున్న గ్లాస్. సో మాక్సిమం వాళ్ళు ఆ గ్లాస్ నే యూజ్ చేస్తారు. ఇంకా వెయిట్ వచ్చేటప్పటికి 199 grams ఉంది, చాలా తక్కువ ఉందని చెప్పొచ్చు. వీళ్ళు యూజ్ చేసిన బ్యాటరీతో కంపేర్ చేసి చెప్తున్నాను నేను. అండ్ ఆల్సో థిక్నెస్ కూడా 7.8 mm ఉంటది. మీకు ఇన్ హ్యాండ్ ఫీల్ కూడా చాలా బాగుంది. మొబైల్ కొంచెం వైడ్ గా ఉంది, కానీ చేతిలో పట్టుకోవడానికి చాలా బాగుంది మొబైల్. ఈ మొబైల్ IP65 రేటింగ్ తో వస్తుంది. ఇది జస్ట్ స్ప్లాష్ ప్రూఫ్. మీకు వాన తుప్పర్లకి జస్ట్ రెయిన్ డ్రాప్స్ కి వాటికి సర్వైవ్ అవుతుంది అంతే. మీకు డైరెక్ట్ గా వాటర్ లో ముంచకండి దీన్ని, ఓకేనా. ఈ 20,000 ప్రైస్ రేంజ్ లో మిగతా బ్రాండ్స్ అన్ని IP68 to 69 రేటింగ్ ఇస్తున్నాయి, కానీ వీళ్ళు ఇంకా IP65 దగ్గర ఆగిపోయి ఉన్నారు. ఇది ఒక మెయిన్ డ్రాబ్యాక్ అనిపించింది నాకు. ఇంకా కింద వచ్చేటప్పటికి స్పీకర్ గ్రిల్ ఉంటది, Type C ఉంటది, USB 2.0 సపోర్ట్ తో వస్తుంది ఇది. అండ్ ఒక మైక్రోఫోన్ ఉంటది, సిమ్ ట్రే ఉంటది. దీంట్లో మీరు డ్యూయల్ సిమ్ పెట్టుకోవచ్చు. మైక్రో SD స్లాట్ అయితే లేదు. ఇంకా మెయిన్ హైలైట్ విషయానికి వస్తే ఈ మొబైల్ లో బ్యాటరీ, దీంట్లో యూజ్ చేసిన బ్యాటరీ 7300 mAh బ్యాటరీ యూజ్ చేశారు. ఇప్పటి వరకు ఏ మొబైల్ లో ఇంత బ్యాటరీ రాలేదు. ఇదే హైయెస్ట్ 7300 mAh బ్యాటరీ ఉండే మొబైల్. ఇంక ఈ మొబైల్ ఫుల్ ఛార్జ్ అయిన తర్వాత బ్యాటరీని ఎంతసేపు యూజ్ చేయొచ్చు అంటే ఆల్మోస్ట్ మీరు 2 days యూజ్ చేయొచ్చు. ఒక నార్మల్ యూజర్ అయితే. లేదు నాలాగా ఎక్స్టెన్సివ్ యూజర్ అంటే ఎప్పుడు ఫోన్ పట్టుకొని ఏదో చేస్తున్నారు అనుకోండి, మీకు ఈజీగా 1.5 day కూడా వస్తుంది. బ్యాటరీ హైలైట్ అసలు ఈ మొబైల్ లో. నేను ఇప్పటి వరకు యూజ్ చేసిన మొబైల్ అన్నిట్లో హైయెస్ట్ వచ్చిన బ్యాటరీ ఇదే. సో 7300 mAh బ్యాటరీ అనేది ఇక్కడ గిమ్మిక్ ఏం కాదు, బాగా యూజ్ అవుతుంది. సో ఈ మొబైల్ కి ఇదే హైలైట్ కూడా. అండ్ 90 watts ఛార్జర్ బాక్స్ లోనే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ఛార్జర్ యూజ్ చేసి ఛార్జింగ్ పెడితే 1 hour నుంచి 1 hour 10 minutes లోపల ఫుల్ ఛార్జ్ అయిపోద్ది. లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన IQ Z9 లో 5000 mAh బ్యాటరీ యూజ్ చేశారు అండ్ 40 watts ఛార్జర్ ప్రొవైడ్ చేశారు. కానీ ఈసారి హ్యూజ్ అప్గ్రేడ్ అసలు. 7300 mAh బ్యాటరీ అండ్ 90 watts ఛార్జర్. ఈ మొబైల్ కొనుక్కోవడానికి ఒక మెయిన్ రీజన్ కూడా ఇదే అవుతుంది చాలా మందికి. నెక్స్ట్ డిస్ప్లే విషయానికి వస్తే ఇది 6.77 inch ఫుల్ HD ప్లస్ క్వాడ్ కర్వ్ AMOLED డిస్ప్లే తో వస్తుంది. ఈ డిస్ప్లే చూడడానికి మాత్రం చాలా బాగుంది. మీరు ఏదైనా వీడియోస్ చూసేటప్పుడు కూడా డీప్ బ్లాక్స్ కనపడుతున్నాయి, మంచి కలర్స్ అన్ని వైబ్రెంట్ గా కనిపిస్తున్నాయి. సో నాకు డిస్ప్లే చాలా బాగా నచ్చింది. ఇది 5000 nits పీక్ బ్రైట్నెస్ తో వస్తుంది. మీరు సన్లైట్ లో కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు, బాగా కనపడుతుంది, ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి దీనిలో డాల్బీ విజన్ సపోర్ట్ అయితే లేదు. ఓవరాల్ గా ఈ డిస్ప్లే ఎలా ఉంది అంటే మంచిగా క్వాడ్ కర్వ్ AMOLED డిస్ప్లే కాబట్టి చాలా బాగుంది. అండ్ దీంట్లో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ కూడా ఇచ్చారు, ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ కూడా ఓపెన్ అవుతుంది ఫాస్ట్ గానే. కానీ ప్రాబ్లం ఏంటంటే కింద ఇచ్చాడు ఫింగర్ ప్రింట్. నాకు అర్థం కావట్లేదు, ప్రతి మొబైల్ ఇదే చేస్తుంది, కింద ఇస్తున్నాయి ఫింగర్ ప్రింట్. ఇది ఎందుకు చేస్తున్నారో అర్థం కావట్లేదు. సో ఇది ఒక్కటి మార్చుకుంటే బాగుంది మొబైల్స్, కొంచెం పైన ఇస్తే బాగుంటది ఫింగర్ ప్రింట్ విషయానికి వస్తే. నెక్స్ట్ సౌండ్. ఈ మొబైల్లో నన్ను ఏదైనా డిసప్పాయింట్ చేసింది అంటే మెయిన్ గా సౌండే. దీంట్లో సింగిల్ స్పీకర్ యూజ్ చేశారు, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే యూజ్ చేయలేదు. ఇక్కడ నుంచి మాత్రమే మీకు సౌండ్ వస్తుంది. 10,000 లో ఉండే మొబైల్స్ లో కూడా డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ యూజ్ చేస్తున్నారు. అండ్ ఇది 20,000 కి వస్తుంది మొబైల్. దీంట్లో సింగిల్ స్పీకర్ ఉంది. మనం 2025 లో ఉన్నాం, ఇప్పటికీ సింగిల్ స్పీకర్స్ తో మొబైల్స్ వస్తున్నాయి, అది 20,000 లో. ఏమన్నా అర్థం కావట్లేదు. ఇది ఒకటి మెయిన్ డ్రాబ్యాక్ అసలు ఈ మొబైల్ లో. అండ్ మెయిన్ గా దీంట్లో డాల్బీ అట్మాస్ లేదు. దీంట్లో సూపర్ ఆడియో అని ఉంటది. ఇది వీళ్ళు డిజైన్ చేసుకున్న కస్టమ్ ఆడియో. ఓవరాల్ గా సౌండ్ ఎలా ఉంది అంటే సౌండ్ బానే
ఉంది, పర్లేదు. కానీ స్టీరియో స్పీకర్స్ ఇచ్చి ఉంటే ఇంకా బాగుంది, ఒక సైడ్ నుంచి సౌండ్ వస్తుంది. అండ్ మీరు కానీ వాల్యూమ్ బటన్ అలానే నొక్కి పెట్టుకుంటే 200%కి వెళ్తుంది వాల్యూమ్. కానీ నాకేం అలా అనిపించలేదు, 100% వచ్చినట్టు అనిపిస్తుంది. సో మీరే ఒకసారి వినండి, మీకు ఎలా అనిపించిందో సౌండ్. నెక్స్ట్ ప్రాసెసర్ విషయానికి వస్తే దీనిలో యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేటప్పటికి స్నాప్డ్రాగన్ 7s Gen 3 ప్రాసెసర్ యూజ్ చేశారు. 20,000 లో చాలా మంచి ప్రాసెసర్ ఇది, ఒక డీసెంట్ ప్రాసెసర్. 20,000 లో మీరు నార్మల్ యూజ్ చేస్తాను అంటే మీరు డైలీ గేమ్స్ ఎక్కువ ఆడను, నార్మల్ డైలీ యూస్కి అయితే మీకు కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు ఇది. కానీ గేమ్స్ ఆడతాను నేను ఎక్కువ అంటే BGMI దీంట్లో నేను టెస్ట్ చేశాను. ఇది మీకు స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ లోనే సపోర్ట్ చేస్తుంది, అంటే 60 FPS లో. ఈ ప్రాసెసర్ కి 90 FPS సపోర్ట్ చేసే క్యాపబిలిటీ అయితే ఉంది, కానీ ప్రస్తుతానికి ఇది 60 FPS లోనే సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చే అప్డేట్స్ లో ఏమన్నా వీళ్ళు తేవచ్చు 90 FPS. సో ఈ మొబైల్ నేను కొన్ని రోజులు ఇంకా టెస్ట్ చేస్తాను, టెస్ట్ చేసి ఒక లాంగ్ టర్మ్ రివ్యూ చేయడానికి ట్రై చేస్తాను. అప్పుడు ఏమన్నా అప్డేట్ వస్తే నేను ఖచ్చితంగా మీకు చెప్తాను. ఓవరాల్ గా గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందంటే పర్లేదు, బాగానే ఉంది. మీరు మరీ ఓవర్ గా ఎక్స్పెక్ట్ చేయొద్దు. 60 FPS కాబట్టి మీకు ల్యాగ్స్ అనేది అప్పుడప్పుడు నోటీస్ చేస్తారు. సో ఒక ప్రాబ్లం ఉంటుంది ఖచ్చితంగా 60 FPS లో. గేమింగ్ కోసం ఈ మొబైల్ తీసుకుంటా అంటే నేనైతే వద్దని చెప్తాను. ఈ మొబైల్ కన్నా IQ Neo 10R మొబైల్ ఉంటుంది, అది ఆల్రెడీ నేను రివ్యూ చేస్తున్నాను, ఒకసారి ఆ మొబైల్ చెక్ చేయండి. అదైతే మీకు గేమింగ్ కి పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. ఇది మీకు డైలీ యూసేజ్ కి అయితే సెట్ అవుతుంది, మేము ఎక్కువ గేమ్స్ ఆడడం అన్న వాళ్ళకి సెట్ అవుతుంది. కానీ ఫ్రీ ఫైర్ విషయానికి వస్తే అన్ని గ్రాఫిక్స్ లో హ్యాండిల్ చేస్తుంది. మేము జస్ట్ ఫ్రీ ఫైర్ ఆడతాం అన్న వాళ్ళు ఈ మొబైల్ తీసుకోవచ్చు, మీకు బాగానే హ్యాండిల్ చేస్తుంది. అన్ని గ్రాఫిక్స్ లో స్మూత్ గా ఉంది గేమ్ ప్లే కూడా. అండ్ ఇంకా కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ కూడా ఉంటాయి దీంట్లో. 4D వైబ్రేషన్ అని ఉంటుంది, మోషన్ కంట్రోల్, వాయిస్ చేంజర్, ఇలా కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ ఉంటాయి. అన్ని IQ మొబైల్స్ లో ఉంటాయి ఇవి. నెక్స్ట్ ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే బేస్ వేరియంట్ మీకు 8GB + 128GB స్టోరేజ్ తో స్టార్ట్ అవుతుంది. ఇక్కడ LPDDR4X ర్యామ్ యూస్ చేశారు అండ్ UFS 2.2 స్టోరేజ్ యూస్ చేశారు. ఇది అసలు బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ ఈ మొబైల్ లో. 20,000 పెడుతున్నారు, UFS 3.1 స్టోరేజ్ అన్న యూస్ చేయరు కనీసం. అంతెందుకు వీళ్ళ మొబైలే IQ Z10X ఉంది, అది మీకు 13,000కి వస్తుంది మొబైల్. దాంట్లో UFS 3.1 స్టోరేజ్ యూస్ చేశారు, ఇది 20,000కి వస్తుంది. దీంట్లో UFS 2.2 స్టోరేజ్ యూస్ చేశారు. ఈ LPDDR4X ర్యామ్, ఈ UFS 2.2 స్టోరేజ్ ఖచ్చితంగా డ్రాబ్యాక్ ఈ మొబైల్లో. మీరు ఇది ఎక్కడ నోటీస్ చేస్తారా అంటే మీరు డేటా ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఖచ్చితంగా స్పీడ్ లో తక్కువ ఉంటుంది. అండ్ ఆల్సో ఫోటోస్ తీసినప్పుడు ప్రాసెసింగ్ చాలా స్లోగా ఉంటుంది. ఈ ర్యామ్ టైపు UFS టైపు ఖచ్చితంగా ఎక్కువ ఉండాలి. నెక్స్ట్ కెమెరాస్ విషయానికి వస్తే బ్యాక్ సైడ్ మీరు చూడడానికి 3 కెమెరాస్ లాగా కనబడతాయి, మొత్తం 4 లాగా ఉంటుంది. కానీ ఒకటి వచ్చేటప్పటికి ఫ్లాష్ లైట్, ఇంకోటి మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ కెమెరా సోనీ IMX882 సెన్సార్ తో వస్తుంది. అండ్ 2 మెగాపిక్సెల్ డెప్త్ కెమెరా ఉంటుంది, ఇది దేనికి పనికిరాదు అనుకోండి. అండ్ కింద మీకు IR బ్లాస్ట్ ఉంటుంది, ఇది కెమెరా కాదు IR బ్లాస్ట్, మీరు ACs TVs ఇవన్నీ కంట్రోల్ చేసుకోవచ్చు. ఫ్రంట్ వచ్చేటప్పటికి 32 మెగాపిక్సెల్ ఉంటుంది. ఇంకా బ్యాక్ కెమెరా యూస్ చేసి మెయిన్ గా ఫోటోస్ ఎలా వస్తున్నాయంటే పర్లేదు, బాగానే వస్తున్నాయి. కలర్స్ కూడా బాగానే ఉన్నాయి, పోర్ట్రేట్ ఫోటోస్ కూడా తీసుకోవచ్చు. కానీ ఒకటి నేను నోటీస్ చేసింది ఏంటంటే మీరు జూమ్ చేస్తే డీటెయిల్స్ అంతగా ఉండట్లేదు, చాలా వరకు అన్ని ఫోటోస్ కి డీటెయిల్స్ ఉండట్లేదు. సో ఇది ఒకటైతే నోటీస్ చేశాను నేను. అండ్ ఇంకా బ్యాక్ కెమెరా యూస్ చేసి 4K 30 FPS లో వీడియో తీసుకోవచ్చు. 4K 30 FPS లో స్టెబిలైజేషన్ అయితే ఉండదు. మీకు స్టెబిలైజ్డ్ వీడియో తీసుకోవాలనుకుంటే 1080p 30 FPS లో తీసుకోవాలి. ఆ వీడియో కూడా రికార్డ్ చేస్తాను నెక్స్ట్ చూడండి. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో 1080p 30 FPS లో తీస్తున్నాము, ఇది స్టెబిలైజ్డ్ వీడియో. ఒకసారి చెక్ చేయండి స్టెబిలైజేషన్ ఎలా ఉందో. అండ్ ఆల్సో కలర్స్ అన్ని చెక్ చేయండి, మీకు మైక్రోఫోన్ నుంచే డైరెక్ట్ గా మొబైల్ మైక్రోఫోన్ నుంచే వాయిస్ కూడా వస్తుంది. నెక్స్ట్ ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ యూస్ చేసిన ఫోటోస్ కూడా చాలా బాగున్నాయి. 32 మెగాపిక్సెల్ కాబట్టి డీటెయిల్స్ కూడా బాగానే వస్తున్నాయి. కానీ క్యాప్చర్ చేసిన తర్వాత కలర్స్ మాత్రం కొంచెం డీసాచురేటెడ్ గా అనిపిస్తున్నాయి నాకైతే. ఫ్రంట్ కూడా మీరు 4K 30 FPS లో వీడియో తీసుకోవచ్చు. మీరు ఇప్పుడు చూస్తున్న వీడియో 4K 30 FPS లో తీస్తున్నాను ఫ్రంట్ కెమెరా యూస్ చేసి. అండ్ మీకు వాయిస్ కూడా డైరెక్ట్గా మొబైల్ నుంచే రికార్డ్ అవుతుంది. ఒకసారి చూడండి ఎలా ఉందో. మొత్తం నేను నడుస్తున్నాను, స్టెబిలైజేషన్ ఎలా ఉందో చూడండి 4K 30 FPS లో. సో మెయిన్ గా మీరు ఫ్రంట్ బ్యాక్ రెండు 4K 30 FPS లో వీడియోస్ తీసుకోవచ్చు. అండ్ మెయిన్ గా దీంట్లో పోర్ట్రేట్ వీడియో అయితే లేదు, బొక్కే వీడియో. అది కూడా ఇచ్చుంటే బాగున్నాను. ఆ బొక్కే వీడియో కానీ ఇస్తే మీకు వెనక బ్లర్ అయ్యి నీట్ గా వీడియోస్ వస్తాయి, కానీ దీంట్లో లేదు, అది గుర్తుపెట్టుకోండి. ఇంకా సాఫ్ట్వేర్ విషయానికి వస్తే ఇది లేటెస్ట్ FunTouch OS 15 తో వస్తుంది. అండ్ Android 15 సపోర్ట్ కూడా ఉంది. దీంట్లో 2-year Android అప్డేట్స్ ఇస్తున్నారు, 3 years సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తున్నారు. సో ఈ ప్లేస్ లో 3+4 ఇచ్చున్నా బాగున్నాను, వీళ్ళు 2+3 ఇస్తున్నారు. ఇంక ఇది FunTouch OS తో వస్తుంది కాబట్టి ఇష్టం వచ్చినట్టు బ్లోట్వేర్ ఉంటుంది, అన్ని అన్ఇన్స్టాల్ చేసుకోవాలి మీరు కూర్చొని. అండ్ హాట్ యాప్స్ హాట్ గేమ్స్ అని ఉంటాయి, ఇవి లాంగ్ ప్రెస్ చేసి యాప్ ఇన్ఫోలోకి వెళ్ళి మీకు నోటిఫికేషన్స్ ఆఫ్ చేసుకోండి. ఇంతకు ముందు వరకు డిసేబుల్ అని ఒక ఆప్షన్ ఉండేది, వీళ్ళు దాన్ని కూడా తీసేశారు మరీ దారుణంగా. సో జస్ట్ మీరు ఇప్పుడు నోటిఫికేషన్స్ మాత్రమే ఆఫ్ చేసుకోగలరు. ఖచ్చితంగా నోటిఫికేషన్స్ ఆఫ్ చేసుకోండి, లేకపోతే ఊరికే వస్తూ ఉంటాయి మీకు నోటిఫికేషన్స్. ఇంకా దీంట్లో యాప్ లాక్ ఉంటుంది, యాప్ లాక్ చేసుకోవచ్చు మీరు. యాప్ హైడ్ ఉంటుంది, అలానే యాప్ క్లోన్ ఉంటుంది, ఒకటే యాప్ 2గా యూస్ చేసుకోవచ్చు. ఇంకా కస్టమ్ డైలర్ తో వస్తుంది కాబట్టి మీరు కాల్ రికార్డ్ చేసినా ఎవరికి వినపడదు. ఇంకొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ విషయానికి వస్తే దీంట్లో NFC సపోర్ట్ అయితే లేదు. అండ్ Wi-Fi 6 సపోర్ట్ తో వస్తుంది. దీనిలో బ్లూటూత్ 5.2 అయితే యూస్ చేశారు. ఈ ప్లేస్ లో 5.4 యూస్ చేస్తున్నా బాగున్నాను, జస్ట్ 5.2 యూస్ చేశారు. ఒక జనరేషన్ బ్యాక్ ఉంది. ఇంకా IR బ్లాస్టర్ ఉంది, వెనకుంటది, నేను ఆల్రెడీ చెప్పాను, మీరు ACs TVs కంట్రోల్ చేసుకోవడానికి.
మనకి. సో ఇవి ఈ మొబైల్లో ఉన్న ఫీచర్స్. ఇంకా ప్రైజింగ్ విషయానికి వస్తే 8GB ప్లస్ 128GB బేస్ వేరియంట్ మీకు 21,999 రూపీస్ పెట్టారు, ఎలాంటి ఆఫర్స్ లేకుండా. 2,000 బ్యాంక్ ఆఫర్ ఇచ్చారు, అది కానీ యూస్ చేశారు అనుకోండి మీకు 19,999 రూపీస్కి వస్తుంది. అండ్ మిడ్ వేరియంట్ 8GB ప్లస్ 256GB వచ్చేటప్పటికి 23,999 రూపీస్ పెట్టారు, అండ్ బ్యాంక్ ఆఫర్ తో 21,999 రూపీస్కి వస్తుంది. ఇంకా హై వేరియంట్ 12GB ప్లస్ 256GB వచ్చేటప్పటికి 25,999 రూపీస్ పెట్టారు. ఆఫర్ యూస్ చేస్తే మీకు 23,999 రూపీస్కి వస్తుంది, అంటే 24,000కి. నన్ను అడిగితే బేస్ వేరియంట్ తీసుకోండి సరిపోద్ది. అండ్ ఫైనల్ గా అసలు కొనుక్కోవచ్చా లేదా అని చెప్తే దీంట్లో మెయిన్ హైలైట్ చెప్తాను నేను ఫస్ట్, దాని తర్వాత డ్రాబ్యాక్స్ కూడా చెప్తాను. మెయిన్ హైలైట్ వచ్చేటప్పటికి బ్యాటరీ. మీరు బ్యాటరీ నార్మల్ యూజర్ అయితే 2 రోజులు వచ్చేస్తుంది ఈజీగా ఈ మొబైల్. అండ్ ఇంకోటి మేము పెద్దగా గేమ్స్ ఆడము, నార్మల్ యూసేజ్ కి అనుకుంటే ఖచ్చితంగా తీసుకోవచ్చు. నెక్స్ట్ డిస్ప్లే కూడా చాలా బాగుంది దీంట్లో. ఇవి నాకు అనిపించిన మెయిన్ హైలైట్ పాయింట్స్. అండ్ డ్రాబ్యాక్స్ విషయానికి వస్తే కెమెరాస్ యావరేజ్ గా ఉన్నాయి, మరీ అంత గొప్పగా అయితే పర్ఫామ్ చేయట్లేదు. అండ్ ఇంకోటి మెయిన్ డ్రాబ్యాక్ వచ్చేటప్పటికి సింగిల్ స్పీకర్ తో వస్తుంది. అండ్ దీంట్లో యూస్ చేసింది వచ్చేటప్పటికి LPDDR4X టైమ్ UFS 2.2 సపోర్ట్ తో వస్తుంది. సో ఇవి కొన్ని డ్రాబ్యాక్స్ అనిపించాయి నాకు. అవి పెద్దగా మ్యాటర్ చేయవు అనుకుంటే ఖచ్చితంగా తీసుకోవచ్చు ఈ మొబైల్. నేను చెప్పేది ఏంటంటే 20,000 లో మిగతా మొబైల్స్ అన్నిటితో పోలిస్తే చాలా మంచి మొబైల్ ఇది. సో మీకు ఈ వీడియో ఫైనల్ గా నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు కంపారిజన్ వీడియోస్ కూడా చేయని. నేను అన్ని మొబైల్స్ తెచ్చుకొని రివ్యూ చేస్తున్నాను, కానీ కంపారిజన్ చేయడానికి అంతగా టైం ఉండట్లేదు. ప్రాబ్లం ఏంటంటే నేను యూట్యూబ్ ఒక్కటే కదా చేసేది, సాఫ్ట్వేర్లో కూడా వర్క్ చేస్తున్నాను. నా షిఫ్ట్ అయిపోయేటప్పటికి రాత్రి 3:30 అవుద్ది. మళ్ళీ పొద్దున్నే లేచి ఇంకా ఈ రివ్యూ మీద కూర్చుంటాను. ఇంకా సాఫ్ట్వేర్ యూట్యూబ్ 2 చేయడానికి కొంచెం కష్టంగా ఉంది, బట్ నా బెస్ట్ ని వేయడానికి ట్రై చేస్తున్నాను. ఒకసారి మా విజువల్స్ ఎడిటింగ్ అన్ని చూస్తే మీకు అర్థమైపోద్ది. మీకు ద బెస్ట్ క్వాలిటీ కంటెంట్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తున్నాను నా సైడ్ నుంచి. సో అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. కంపారిజన్ వీడియోస్ ఖచ్చితంగా వస్తాయి మన ఛానల్లో, కొంచెం లేట్ అయినా కానీ. అన్ని మొబైల్స్ ఉన్నాయి నా దగ్గర, అన్ని మొబైల్స్ ని టెస్ట్ చేసి మంచిగా కంపారిజన్ వీడియోస్ చేస్తాను. ఒకసారి మన ఓల్డ్ వీడియోస్ అన్ని చెక్ చేయండి. మీకు కానీ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా కలుద్దాం. Just picked up some bands, come again. They do what I do.